భారతదేశానికి పాకిస్తాన్‌కి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా, నాకలోకానికి ఉన్నటువంటి తేడా అంటారు. అయితే మన నక్క కాదు, అది నాకలోకం కాదు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఏనుగుకి, చీమకి ఉన్నంత తేడా ఉంది. యెస్, వాడు మతోన్మాదమే వాడి బలం. అది తప్ప మిగతా అన్నిట్లలో బలహీనం. అత్యంత వీక్‌నెస్. మన ఆర్థిక వ్యవస్థ, వాడి ఆర్థిక వ్యవస్థ దానికి సాక్ష్యం. మన జీడీపీ 4.2 లక్షల కోట్ల డాలర్లు. 4.2 లక్షల కోట్ల డాలర్లు. అదే వాడి జీడీపీ కేవలం 37,400 కోట్ల డాలర్లు. అదే సందర్భంలో మన జనాభా 140 కోట్లు, వాడి జనాభా 30 కోట్లు. రక్షణ బడ్జెట్ మనది 7,700 కోట్ల డాలర్లు. 7,700 కోట్లు. వాడిది కేవలం 760 కోట్ల డాలర్లు. విదేశీ మార్క నిల్వలు మన దగ్గర 67,781 కోట్ల డాలర్లు ఉన్నాయి. వాడి దగ్గర కేవలం 1,560 కోట్ల డాలర్లు ఉన్నాయి. అదే సందర్భంలో యుద్ధ విమానాలు చూసినా, నేవీలో చూసినా, ఎక్కడ చూసినా, ఆర్మీలో చూసినా, రెగ్యులర్ సైన్యం, రిజర్వ్ బలగాలు, పారామిలిటరీ, సాయుధ వాహనాలు, ఆర్టిలరీ వాహనాలు ఎక్కడ చూసినా నెంబర్ 1 మనం ఉన్నాం. దరిదాపుల్లోకి కూడా రాదు. మనం పూర్తి స్థాయి యుద్ధం చేస్తే పాకిస్తాన్ బూడిదైపోతుంది, అంతే, సర్వనాశనం అయిపోతుంది. కానీ ఆ సర్వనాశనం నుండి పుట్టుకొచ్చే మత ఉన్మాద పాములు తర్వాత పగబట్టి తిరుగుతూ ఉంటాయి. మనం అట్లా నాశనం చేయట్లేదు, అంతే. ఇంకోటి, పిచ్చోడి మీద రాయేందుకు అనేటటువంటి రూట్లోనే ఉన్నాం. ఇప్పుడు దెబ్బతీస్తాం. ఏం దెబ్బతీస్తాం అర్థం కాక తలపట్టుకోవడమే వాడి వంతు అవుతుంది.